guys, welcome back to the video. Welcome back to the another vlog. So, ఏంటి పిచ్చిదానికి లాగా ఉన్నాను అనుకుంటున్నారా? ఇప్పుడే నిద్ర లేసాను అండ్ ద టైమ్ ఈస్ 8 o'clock, 8:23 PM. 8:23 అయ్యింది ఇప్పుడు టైమ్. ఏంటంటే వీడియో, సో ఇప్పుడు నేను మ్యాగీ చేయబోతున్నాను అనమాట. సో నా స్టైల్ ఆఫ్ మ్యాగీ ఎలా ఉంటుందో నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను. చాలా సింపుల్గా, చాలా మినిమల్గా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఈ వీడియో చూసాక కనుక ట్రై చేయాలి అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ లెట్స్ మేక్ మ్యాగీ. అండ్ నా ఈ మబ్బు మొహాన్ని ఇగ్నోర్ చేయండి. ప్రజెంట్ ఏదైనా నా వీడియోస్లో అయితే ఏదైనా రియాలిటీనే ఉంటుంది, నో ఫేక్ అనమాట. అది మీరు అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో యా, నేను 2 మ్యాగీ తీసుకున్నాను అనమాట. సో 1 బిగ్ సైజ్ ఆనియన్, 1 మీడియం సైజ్ టమాటో అండ్ 2 మిర్చీస్ అనమాట. అన్నీ కూడా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం అనమాట. లెట్స్ సీ. సో గైస్, ఇప్పుడైతే నేను ఒక బౌల్ పెట్టేసి మ్యాగీని ఉడికిద్దాం అనమాట. ఈ వాటర్లోకి మీరు సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేదా మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత అంటే బాయిలింగ్ స్టేజ్లో నేను సాల్ట్ ప్లస్ ఆయిల్ వేస్తాను. సో చూద్దాం. సో గైస్, వాటర్ అయితే బాయిలింగ్ అవుతున్నాయి కదా. సో బాగా మరిగిపోయాయి వాటర్. సో మనం ఎప్పుడైనా మ్యాగీ టేస్ట్గా రావాలంటే ఆ వాటర్ అనేది చాలా బాగా బాయిల్ అవ్వాలన్నమాట. అండ్ ఇందులోకి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అండ్ చాలా తక్కువ, జస్ట్ మ్యాగీ స్టిక్కీగా ఉండకుండా ఉండడం కోసం జస్ట్ కొంచెం ఆయిల్, కొంచెం అంటే కొంచెం అంతే మ్యాగీ. సో దీన్ని కొంచెం బాయిల్ చేద్దాము హైలో పెట్టేసి. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ స్టిక్కీగా లేదు, ఎందుకంటే మనం ఆయిల్ వేసాం కాబట్టి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చక్కగా ఉడికిపోయింది స్టిక్కీగా లేకుండా. ఇప్పుడు మనం మ్యాగీ ప్రిపేర్ చేద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ లైట్గా ఆయిల్ వేసుకోండి. లైట్గా ఇన్ ద సెన్స్ సరిపడా. ఓ మై గాడ్, ఎక్కువ వేసానా? ఎంత తక్కువ వేసుకుంటే అంత బెటర్. సో ఫస్ట్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా ఉన్నప్పుడు మనం టమాటోస్ కూడా వేస్తే సరిపోతుంది. సో టమాటోస్ వేసేద్దాం. సో టమాటోస్ వేసేసాక మనం మూత పెట్టాలి. గైస్, టమాటో ఆనియన్ ఫుల్గా ఫ్రై అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు ఎగ్స్ వేద్దాం. ఇలా ఎగ్స్ వేసాక మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్టే మనం మొత్తాన్ని కలిపేయకూడదు, మిక్స్ చేయకూడదు. ఒక 5 minutes ఎగ్స్ బ్రేక్ చేసిన ఒక 5 minutesకి మనం నిదానంగా కలుపుతూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా. సో ఎగ్ అయితే ఉడికింది కదా. అండ్ ఇప్పుడు ఈ మూమెంట్లో మనం పసుపు, సాల్ట్, కొంచెం అంటే కొంచెం కారం, కొంచెం అంటే కొంచెం గరం మసాలా, మ్యాగీ మసాలా, ఇవన్నీ మంచిగా తిప్పేసుకుందాం. ఎగ్కి బాగా పట్టాలన్నమాట. సో అందుకనే సో ఇదంతా మీరు మాడిపోకుండా చేసుకోండి. అప్పుడే మ్యాగీ సూపర్ టేస్టీగా అనిపిస్తుంది. యాక్చువల్గా ఇందులో మీరు ఇంకా మసాలాలు కూడా వేసుకోవచ్చు, లైక్ సోయా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్, ఇవన్నీ వేసుకోవచ్చు, ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ ఈ మ్యాగీ మా తాతయ్య కూడా తింటారు కాబట్టి నేను ఇందులో ఎక్కువ మసాలాస్ ఏమి వేయట్లేదు, చాలా మినిమల్గా చేస్తున్నాను అనమాట. ఇఫ్ యూ వాంట్ మీరు వేసుకోవచ్చు. సో మ్యాగీ వేద్దాము. ఇది ఒక 2 minutes ఫ్రై అయ్యాక. సో గైస్, మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయింది, మీరు చూస్తున్నారు కదా. గైస్, ఎమ్మీ మ్యాగీ రెడీ. ఇప్పుడు తినేద్దాం. ఇది నా కోసం, ఇది మా తాత కోసం. బాయ్ గైస్. సో మ్యాగీ అయితే చేసేసాను ఫుల్గా. అంత చేశాక స్నానం చేయకుండా ఉంటామా? సో ఫ్రెష్గా స్నానం అయితే చేసేసి మ్యాగీతో మీ ముందుకు వచ్చాను. సో ఇప్పుడు నేను మీతో చాలా మాట్లాడాలి. ఫ్యూచర్ నా యూట్యూబ్ బ్లాగ్స్ గురించి ఒక కొత్త అప్డేట్ అయితే మీతో ఇద్దాం అనుకుంటున్నాను. సో అదేంటో చూద్దాము, తింటూ మాట్లాడుకుందాం. అదన్నమాట మ్యాటర్. సో ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఎంత హాయిగా ఉందో. 15 minutesకి ఒళ్ళంతా తడిచిపోయిందనమాట చెమటలతో. అమ్మో బాబోయ్, చిరాకు వచ్చేసింది. సో ఇప్పుడు జాలీగా మ్యాగీ తినొచ్చు అనమాట, ఫ్రీగా. లెట్స్ ఈట్. సో గైస్, హాయిగా నిజంగా చెప్తున్నాను, వీడియో ఉందనైతే చెప్పట్లేదు, ఆసమ్ ఉంది. పచ్చిమిరపకాయ ఇప్పుడు హాయిగా ఉందన్నమాట. దాని నుంచి కెమెరా వైపు చూస్తున్నా కానీ ఏమీ కనిపించట్లా, స్పెట్స్ లేకపోవడం వల్ల. 1 minute గైస్, ఈ జుట్టు చిరాకు వస్తుంది.
సో గైస్ మ్యాగీ అయితే చాలా చాలా బాగుంది. నిజంగా నేను వీడియో వీడియో చూసిన వాళ్ళందరూ ఒకవేళ మీకు నిజంగా ట్రై చేయాలనిపిస్తే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రస్ట్ మీ చెప్తున్నాను, టేస్ట్ అదిరిపోయింది అంతే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా మ్యాగీకి మా ఇంట్లో ఫ్యాన్స్ ఉన్నారనమాట. మా తాతయ్య కానీ మా మమ్మీకి కూడా చాలా ఇష్టం. బట్ షీ ఈజ్ నాట్ హియర్ రైట్ నౌ, బట్ ఇట్స్ ఓకే. ఓకే. బిగ్ బాస్ గురించి ఒక నిమిషం. బిగ్ బాస్ రివ్యూస్ గురించి కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నారు, ఫాస్ట్గా అంటే త్వరగా పోస్ట్ చేయండి, ఇదేం బాగాలేదు అన్నట్లుగా కమెంట్ చేస్తున్నారు. సో సారీ గాయ్, సారీ ఫర్ ద లేట్ పోస్టింగ్. నేను వీలైనంత త్వరగా బిగ్ బాస్ రివ్యూస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ ట్రై చేస్తున్నాను, కానీ ఇక్కడ నాకు కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ వల్ల నేను పోస్ట్ చేయలేకపోతున్నాను టైం టు టైము. సో సారీ ఫర్ దట్. అండ్ గైస్ ఇప్పుడే గుర్తొచ్చింది, నేను మీకు ఇందాక ఒక విషయం చెప్తానన్నా కదా. సో అదేంటంటే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నానన్నమాట. సో ఒకవేళ ట్రావెలింగ్ స్టార్ట్ చేద్దాము, చాలా చాలా థింక్ చేస్తున్నాను దాని గురించి. వన్స్ అది నేను డిసైడ్ అయ్యాక ఖచ్చితంగా వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాను. సో ట్రావెల్ వ్లాగ్స్ కూడా నా ఛానల్లో రాబోతున్నాయి. అవన్నీ మిస్ చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్, బోర్ కొట్టని కంటెంట్ అయితే నా ఛానల్లో ఉంటుంది అని నేనైతే ఫర్ షూర్గా చెప్పగలుగుతాను. సో ఖచ్చితంగా అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీకు ఎగ్ మ్యాగీ ఇష్టమా, నార్మల్ మ్యాగీ ఇష్టమా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లాస్ట్ టైం నేను ఒక మ్యాగీ వీడియో పెట్టాను అన్నమాట, షార్ట్ వీడియో. ఆ టైం వేరు, ఈ టైం వేరు. కాలం అనేది ఎవరి కోసం ఆగదు అనేది ఒకటి తెలుసుకున్నాను. ఎందుకంటే నేను ఆ వీడియో చేసినప్పుడు నా దగ్గర అందరూ ఉన్నారు, నా దగ్గర ధైర్యం ఉంది, సంతోషం ఉంది, ఎవ్రీథింగ్ ఉంది నా దగ్గర. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు, అన్నీ కోల్పోయాను. జస్ట్ ఉన్నాను అన్న పేరుకున్నాను. ఎందుకంటే నా ధైర్యం, నా సంతోషం ఒక హార్ట్ బ్రోకెన్ స్టేజ్ కూడా అనకూడదు, ఇంకా అంతకు మించి ఘోరమైన సిచ్యువేషన్లో అయితే ప్రెజెంట్ ఉన్నాను. ఎందుకంటే నా నుంచి చాలా విలువైంది దూరమైంది. సో టైం ఎప్పుడు అంతే. నేను అప్పుడు చేస్తున్నప్పుడు, మ్యాగీ వీడియో చేస్తున్నప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నానన్నమాట. అది షార్ట్ వీడియో. ఇప్పుడు మ్యాగీ చేస్తున్నప్పటికి, అప్పుడు మ్యాగీ చేస్తున్నప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఈ వీడియో మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు సడన్గా అది గుర్తొచ్చిందనమాట. సో అందుకనే చెప్తున్నాను. సో అందుకనే గైస్, టైం ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో మనకి తెలీదు. వితిన్ సెకండ్స్లో అంటే చెప్పలేము, జస్ట్ 1 మినిట్లో ఏమైనా జరిగిపోతుంది. సో అందుకని ఖచ్చితంగా మీరు ఏమైతే చేయాలనుకుంటున్నారో, ఏమైతే అవ్వాలనుకుంటున్నారో ఫర్ షూర్గా దాని మీద మీరు స్టాండ్ తీసుకోండి. మీ గురించి మీరు బతకండి. బికాజ్ నో వన్ ఈజ్ పర్మనెంట్ హియర్. అది ఎవరైనా కానీ మీరు మాత్రమే మీతో పర్మనెంట్గా ఎప్పటికైనా ఉండేది. సో అందుకనే ఖచ్చితంగా మీ గురించి మీరు కేర్ తీసుకోండి, మీ గురించి మీరు బ్రతకండి హ్యాపీగా. చుట్టుపక్కల వాళ్ళతో అందరితో మీరు హ్యాపీగా టైం అనేది స్పెండ్ చేయండి. బికాజ్ లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అదైతే చెప్పాలి అనుకున్నాను. అఫ్కోర్స్ ఇది అందరికీ తెలుసు, బట్ నా ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు ఈ వీడియో తీస్తున్నప్పుడు అది గుర్తొచ్చింది. అండ్ షీఈస్ దేర్, షీఈస్ మై ఎవ్రీథింగ్, మై వరల్డ్ అనమాట. ఇప్పుడు తను నాతో లేదు. ఈ లైఫ్ చాలా కష్టంగా ఉంది, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. కొంచెం టైం పడుతుంది, బట్ యా, కొంచెం ఏమైనా బోర్ కొట్టానా ఏమనుకోవద్దు. ఒకవేళ బోర్ కొట్టున్నా కూడా నాకు చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. ఒకవేళ మీలో ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే, మీకు కొంచెం ఏమైనా ఇబ్బందిగా అనిపించుంటే, ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. బాయ్. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి. ఆ కంటెంట్ కనుక నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.